సో అర్థమైంది కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. దీన్ని మనము సెలెక్టార్ అనేసి అంటాము, ఈ పార్ట్ ని మనము డిక్లరేషన్ అంటున్నాము. ఇక్కడ మనము లైక్ ఎన్ని డిక్లరేషన్ పార్ట్స్ అన్న తీసుకోవచ్చండి. సో ఇలా మనము డిక్లరేషన్ పార్ట్ కి సెమికోలన్ తో మనము అయితే డివైడ్ చేసేసుకొని మనమైతే ఇలా యూజ్ చేస్తూ ఉంటాము. ఎస్, ఇప్పుడైతే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకున్నాను, కలర్ వచ్చేసి రెడ్ అనేసి తీసుకున్నాను, టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్. అక్కడైతే మనము ఫాంట్ సైజ్ కదా, ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా టెక్స్ట్ అలైన్ చేయొచ్చు, అంటే సెంటర్ అన్నాను కదా. లైక్ ఇక్కడ మనము రైట్ తీసుకోవచ్చు, లెఫ్ట్ తీసుకోవచ్చు, అలా అన్నమాట. సెంటర్ అంటే లైక్ ఒక పేజ్ ఉంది, ఇది సెంటర్ కదా, లెఫ్ట్ అండ్ రైట్. మీకు ఆ కంటెంట్ అనేది లెఫ్ట్ లో రావాలా, రైట్ లో రావాలా, సెంటర్ లో రావాలో కూడా మీరు డిసైడ్ చేసేసుకోవచ్చు. సో దానికోసం మనం ఇలా సెంటర్ అనేసి యూజ్ చేసాం. ఇంకా ఇలా టర్మినాలజీస్ అనేవి చాలా ఉంటాయండి. జస్ట్ నేను సింటాక్స్ అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను.